హాయ్ అండి. వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రైవేట్ పాఠశాలలో 20% పేద విద్యార్థులకు ఉచితంగా సీట్లనేవి ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇవి ఎవరికి అర్హులు? ఈ యొక్క దరఖాస్తు ఏ రకంగా చేసుకోవాలి? దీని యొక్క లాస్ట్ డేట్ ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే మన ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తే మన ఛానల్‌లో వచ్చే గవర్నమెంట్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు మీ మొబైల్‌లో రావడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన జీవో లేటెస్ట్ గా నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగిందండి. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఉచిత విద్య కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. విద్యా హక్కు చట్టం 12(1)(c) ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో 20% సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా అందించాలి. గత 2-3 ఏళ్లుగా ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలవుతున్నా ప్రవేశాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. దానికి గల కారణం ప్రచారం అనేది లేకపోవడం అండి. అందుకనే ఈ యొక్క వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్ ద్వారా అందరికీ షేర్ చేయండి. ఎంతమందికి తెలిస్తే అంతమంది ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఫ్రీగా ప్రైవేట్ పాఠశాలలో చదువుకోవడానికి అయితే వీలు కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1)(c) ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఫస్ట్ స్టాండర్డ్ లో ఉచితంగా అడ్మిషన్లు అయితే ప్రారంభం అనేది జరిగిందండి. ఆంధ్రప్రదేశ్లోని నివాస సమీప ప్రాంతాల్లో సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబి స్టేట్ సిలబస్లను అనుసరిస్తున్న అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఫస్ట్ స్టాండర్డ్ లో 20% సీట్లు అనేవి కేటాయించడం జరిగిందండి. దీనికి అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ అయితే www.csc.ap.gov.in అండి. ఈ యొక్క అప్లికేషన్ స్టార్ట్ అనేది 20th February 2026 నుంచి 10th March 2026 వరకు ఉండడం అయితే జరిగిందండి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి మనం తెలుసుకుందాం. దీనికి ఎవరు అర్హులంటే అనాథ పిల్లలు, హెచ్ఐవి బాధితులు, దివ్యాంగులు అంటే పిహెచ్ క్యాండిడేట్ వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ క్యాండిడేట్స్ వారు కూడా దీనికి ఎలిజిబిలిటీగా ఉన్నారండి. అయితే ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి. అంటే ఆదాయ పరిమితి అనేది లిమిట్ గా ఉంది. అది ఎంత ఉందనేది నేను వీడియోలో కూడా తెలియజేస్తాను. అయితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ప్రస్తుత చిరునామా ధృవీకరణ కోసం మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు జెరాక్స్లు కానివ్వండి, ఓటర్ ఐడి కార్డు కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, భూ యాజమాన్య హక్కు పత్రం అంటే 1B కానివ్వండి, లేదా మీ యొక్క పాస్ పుస్తకం కానివ్వండి, ఉపాధి హామీ జాబ్ కార్డు కానివ్వండి, పాస్పోర్ట్ కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, విద్యుత్ బిల్ కానివ్వండి, రెంటల్ అగ్రిమెంట్ కానివ్వండి, గ్యాస్ కనెక్షన్ కాపీ కానీ వీటిలో ఏదన్నా సరే మీ యొక్క చిరునామాని తెలియజేసేది అది మీ యొక్క చిరునామా యొక్క ధృవీకరణ సర్టిఫికేట్ గా ఉంటుంది. అలాగే పిల్లల వయసు యొక్క ధృవీకరణ కోసం వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా దీనికి కావాల్సి ఉంటుందండి. ఇవన్నీ ఉన్నప్పుడు దీని యొక్క అర్హత యొక్క వయసు ఏంటి అంటే పిల్లల వయసు ఏ రకంగా ఉండాలనేది ఒకసారి చూద్దామండి. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబి సిలబస్ ను అనుసరిస్తున్న పాఠశాల ప్రవేశం కోసం అయితే 2nd April 2020 నుంచి 31st March 2021 మధ్య జన్మించి ఉండాలి. 5 సంవత్సరాల వయసు అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. అదే స్టేట్ సిలబస్ ని అనుసరిస్తున్న పాఠశాలలో ప్రవేశం కోసం అయితే 2nd Jan 2020 నుంచి 31st May 2020 మధ్యన జన్మించి ఉండాలి. వారి యొక్క వయసు 5 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి. ఈ రకంగా వయసు అయితే ఉందండి. ఇక ఈ వయసు ఉన్న వారికి 6 అంచెల నిర్ధారణ ద్వారా ధృవీకరించబడిన బాలబాలికలకు ఈ యొక్క రేషియోలో అంటే ఈ యొక్క పర్సంటేజ్ లో వారికి సీట్లు అనేవి కేటాయించడం జరుగుతుందండి. అంటే అనాథ పిల్లలు, హెచ్ఐవి బాధితులు, దివ్యాంగులు అంటే పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 5%, ఎస్సీ వారికి 10%, ఎస్టీ క్యాస్ట్ వారికి 4%, మరియు మైనారిటీ, బీసీ, ఓసీ క్యాండిడేట్స్ లో ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నారో వారి యొక్క ఆదాయం 1,40,000 కన్నా తక్కువ ఉండాలి. అదే గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న వారి యొక్క ఆదాయం 1,20,000 కన్నా తక్కువగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ. వారికి 6% కింద లెక్క వేసి మొత్తంగా 25% సీట్లు అనేవి మనకి కేటాయించడం జరుగుతుందండి. అయితే దీని యొక్క ప్రవేశ ప్రక్రియ ఏ రకంగా ఉంటుందంటే ఆన్లైన్ పోర్టల్లో మనం ప్రాథమిక వివరాలు అనేవి అప్లోడ్ చేసిన తర్వాత అర్హులైన విద్యార్థులకి సీట్లు అనేవి కేటాయించడం జరుగుతుందండి. నచ్చిన పాఠశాలలో దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే కేటగరైజ్డ్ అంటే మన 1 కిలోమీటర్ రేంజ్ లో కానివ్వండి, 5 కిలోమీటర్ల రేంజ్ లో కానివ్వండి, ఏవైతే స్కూల్స్ ఉన్నాయో వాటికి 1, 2, 3 ప్రాధాన్యతలు ఇచ్చిన ద్వారా మనం స్కూల్స్ యొక్క లిస్ట్ అనేది పెట్టుకున్న తర్వాత ఆ యొక్క స్కూల్ కి మనకి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అక్కడ సీట్లు ఉన్నట్లయితే మీకు సీట్లు అనేవి కేటాయించడం అయితే చేస్తారండి. దీనికి అప్లై చేసుకోవడం తర్వాత సచివాలయానికి యొక్క అప్లికేషన్స్ వెళ్ళి స్క్రూటినీ అనేది జరిగిన తర్వాత ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారి యొక్క మొబైల్స్ కి
ఎంపికకు సంబంధించిన ఎస్ఎంఎస్ రావడం అయితే జరుగుతుందండి. అలాగే ఏదైతే మెయిల్ అయితే ఇచ్చారో ఆ మెయిల్‌కి మెయిల్ కూడా వస్తుంది. అంతేకాకుండా సీఎస్‌సి వెబ్‌సైట్‌లో కూడా వాటి యొక్క రిజల్ట్స్ అనేవి చూసుకోవచ్చు. ఈ రకంగా ప్రక్రియ అనేది ఉండడం అయితే జరుగుతుంది. అయితే ఎంపిక ప్రమాణాలు ఏ రకంగా ఉన్నాయంటే పాఠశాల నుండి 1 కిలోమీటర్ దూరంలో నివాసం ఉంటున్న వారికి ముందుగా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం అయితే చేస్తారండి. ఆ తర్వాత పాఠశాల నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు. అయితే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎన్‌సిపిసిఆర్ మార్గదర్శకాల ప్రకారం వారి నివాస పరిధిలో అదే పాఠశాలలో చదువుతున్న తోబుట్టువులు ఉన్న పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆల్రెడీ ఒక పిల్లవాడు అక్కడ చదువుతున్నాడు అనుకోండి అదే పాఠశాలలో. వాళ్ళ తమ్ముడికి గానివ్వండి, వాళ్ళ అక్కకి గానివ్వండి, వాళ్ళ చెల్లికి గానివ్వండి, అదే స్కూల్‌లో ఎంట్రన్స్ కోసం అయితే వారికి ఈజీగా ఇవ్వడం అయితే చేస్తారండి. దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే వెబ్‌సైట్ అనేది www.csc.ap.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా మనం ఆన్‌లైన్‌లో దరఖాస్తు అనేది చేసుకోవాలి. ఈ యొక్క దరఖాస్తు చేసుకునే తేదీలు ఏంటంటే 20th ఫిబ్రవరి 2026 నుంచి 10th మార్చ్ 2026 వరకు మనం అప్లై అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ అప్లై అనేది చేసుకున్న తర్వాత ఫిబ్రవరి 7 నుంచి 16 వరకు ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవి పోర్టల్లో వాటి యొక్క వివరాలు అనేవి అంటే స్కూల్స్ యొక్క వివరాలు అనేవి నమోదైతే చేస్తాయండి. 28th నుంచి 10 వరకు విద్యార్థులు ఆన్లైన్‌లో అప్లై అనేది చేసుకోవాలి. ఇలా మార్చ్ 10 వరకు అప్లై చేసుకున్న తర్వాత మార్చ్ 15న గ్రామ వార్డు సచివాలయాల డేటా ఆధారంగా ప్రవేశాలకు విద్యార్థుల యొక్క అర్హతలు అనేవి నిర్ధారిస్తారండి. అంటే 6th వాలిడేషన్ అనేది చేయడం అయితే చేస్తారు. చేసిన తర్వాత 25వ తారీఖున ఒక ఫస్ట్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఎవరైనా సీట్లు తీసుకుంటే తీసుకోవాలి. సీట్లు తీసుకోలేని వారివి ఏవైనా ఉంటే వాటికి మళ్ళీ రెండో విడతలో ఏప్రిల్ 12వ తారీఖున మళ్ళీ సీట్లు అనేది కేటాయించి మళ్ళీ వాటి యొక్క వివరాలు అనేవి వెబ్‌సైట్‌లో పొందుపరచడం జరుగుతుంది. ఇదండి ఈ రకంగా ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుంది. సో దరఖాస్తు అనేది చేసుకోవాలనుకుంటే www.csc.ap.gov.in అనే వెబ్‌సైట్‌ని సందర్శించి మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. లేదా దగ్గరలో ఉన్న సచివాలయంలో గానివ్వండి, ఇంటర్నెట్ సెంటర్‌లో గానివ్వండి, మీ సేవా కేంద్రాల్లో కూడా మీరు ఇలా ఈ రకమైన అప్లికేషన్‌ని అప్లై చేసుకోవచ్చు. లేదా ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కానర్ ఉందండి. ఈ యొక్క స్కానర్‌ని స్కాన్ చేసి కూడా మీరు డైరెక్ట్‌గా ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. దీని మీద మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నంబర్ 18004258 ఈ యొక్క నెంబర్‌కి ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 6 గంటల లోపు మీరు సంప్రదించినట్టయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వారు తీర్చడం అయితే చేస్తారండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్‌లో ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.